అందరికీ నమస్కారం అండి. వరల్డ్ బెస్ట్ గ్రిల్డ్ చికెన్లలో తందూరీ చికెన్ పాపులర్ ఇండియన్ డిష్ అండి. దీన్ని ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఓవెన్ కానీ తందూరి కానీ కావాలనుకుంటాం, కానీ ఈజీగా చిటికెలో మన ఇంట్లోనే కడాయిలో తయారు చేసేసుకుందామండి. తందూరీ చికెన్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక అరకప్పు గట్టి పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1.5 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి, తందూరీ చికెన్కి కావలసినంత ఉప్పు, తక్కువ మసాలాలతో రుచికరంగా ఉండే ఈ తందూరీ చికెన్ని తప్పకుండా తయారు చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి ఈ మసాలాలని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన పేస్ట్ని ఇప్పుడు ఒక ఓల్ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి కట్స్ చేసుకున్న చికెన్ మొత్తానికి ఈ తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని పట్టించుకుందాం. ఇలా మొత్తం చికెన్కి పెట్టిన కట్స్లోకి 2 వైపులా కూడా ఈ మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలిపి ఒక అరగంట పాటు మ్యారినేట్ అవడానికి పక్కన ఉంచుకుందామండి. మనం కావాలనుకుంటే ఓవర్ నైట్ కూడాను మ్యారినేట్ చేసి ఉంచుకుంటే మంచిగా జ్యూసెస్ తోటి మ్యారినేట్ అంతా పట్టి లోపల వరకు వెళ్ళి చాలా జ్యూసీగా రుచికరమైన తందూరీ చికెన్ని మనం తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం పేస్ట్ అంతా, మసాలా పేస్ట్ అంతా ఈ తందూరీ చికెన్కి అన్ని వైపులు కట్స్లోని పట్టించి ఒక అరగంట పాటు మ్యారినేట్ అవడానికి పక్కన ఉంచుకుందాం. హలో అండి, నేను చేసే వంటకాలు మీకు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి బాగా వేడవడానికి హై ఫ్లేమ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు అరగంట పాటు మ్యారినేట్ అయిన చికెన్లోని ఒక ఓల్ నిమ్మకాయ రసం, 1.5 టేబుల్ స్పూన్లు చికెన్ గరం మసాలా వేసి చికెన్ మొత్తానికి మరొకసారి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన చికెన్ని బాగా వేడైన నూనెలో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటానికి వదిలేద్దామండి. ఇప్పుడు ఈ చికెన్ బాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్లు వేసి చికెన్కి సగం కవర్ అయ్యే వరకు నీళ్లు వేసుకుందామండి. ఇలా దీన్ని హై ఫ్లేమ్ మీదే నీటిలోని ఉడికించి మంచి రోస్ట్ చేసుకుందామండి. తందూరీ చికెన్ ఒక ఐకానిక్ డిష్గా మనకి ఇండియాలో మారిపోయిందండి. అలాగే ఇతర దేశాల్లో కూడాను స్వాతంత్రం రాకపూర్వమే తందూరీ చికెన్ని 2 పంజాబీ సోదరుల ద్వారా ఢిల్లీలో అడుగుపెట్టి బాగా పాపులర్ అయిన ఈ వంటకం స్ట్రీట్ ఫుడ్గా మారిందండి. రకరకాల మసాలాలతోని, తయారీ విధానాలతోని జనాలకి దగ్గరై ఇష్టమైన వంటకంగా మారిపోయింది. ఇప్పటికీ మనం ఢిల్లీలో వెళ్తే స్ట్రీట్ ఫుడ్గా చాలా తందూరుల్లో రకరకాల ఫ్లేవర్స్లో దొరికే తందూరీ చికెన్ తప్పకుండా టేస్ట్ చేయండి. ఇలాగ ఒక అరగంట పాటు ఉడికిన తర్వాత మనం టర్న్ చేసుకొని నీరంతా ఆవిరి అయ్యే వరకు, నూనె పైకి తేలే వరకు 2 వైపులు మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా బాగా నీరు ఇంకా ఆవిరైపోతుందండి. ఇప్పుడు దీనిలోని మనం కావలసిన వెజిటేబుల్స్ వేసుకుంటే ఆ టేస్టే వేరండి. చికెన్ జ్యూసులు మనం పెట్టిన మసాలాలతో ఉడికి చాలా రుచిగా ఉంటాయి. దీనికి బంగాళదుంపలు అయితే భలే ఉంటాయండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని వాటిని ఉడికే వరకు ఉంచుకుందాం. ఇలాగా
బాగా నీళ్ళన్నీ ఆవిరైపోయి నూనెలో ఫ్రై అవుతున్న బంగాళదుంపలు కూడా మంచి క్రంచీగా సాఫ్ట్గా టేస్ట్గా తయారైపోయినాయండి. ఇప్పుడు జ్యూసులన్నీ కూడా పైన కూడా వేసుకుందాం ఇంకొంచెం ఫ్రై అవటానికి. ఇలా బాగా ఫ్రై అవుతున్న తందూరీ చికెన్కి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి మనం కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసుకుందామండి. తందూరీ చికెన్ అంటే చాలామందికి ఇష్టం అండి. ఎక్కువ మసాలాలు నూనెలతోనే ఉండదు కనుక ఇది డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. కానీ తయారు చేయటం ఎలాగా అని తికమక పడుతూ ఉంటాము. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. నేను చేసే విధానంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మొత్తం చికెన్ని రెండు వైపులు మరొక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. బంగాళదుంపలు కూడా జ్యూసీగా మసాలాల్లో ఉడికి సాఫ్ట్గా తయారయ్యాయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీలు, అలానే సన్నగా తరిగిన కొత్తిమీరతోటి హై ఫ్లేమ్ మీదే ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి. మనకి రెస్టారెంట్లలో తందూరులో చేసుకుంటే ఎలా ప్యాచెస్ వస్తాయో గ్రిల్డ్ అయ్యి అలాగా తయారయ్యే వరకు మంచి రోస్ట్ చేసుకుందామండి చికెన్ని. బాగా మంచిగా గ్రిల్డ్ అయ్యి రెస్టారెంట్ స్టైల్లో తందూరులో చేసుకునే విధానంగా తయారైన ఈ చికెన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. పెట్టి బంగాళదుంపలు, పచ్చి బఠానీలు, కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. దీనికి సైడ్ డిష్గా ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు. ఇది మనం అన్నం, నాన్స్, రోటీలతో పప్పుచారు చేసుకుని తందూరీ చికెన్ని మధ్యలో పెట్టి ఇంటిల్లిపాది భోంచేస్తే మొత్తం తందూరీ చికెన్, పప్పుచారు ఖాళీ అయిపోతాయండి. అంత రుచికరంగా ఉండే తందూరీ చికెన్కి మనం కొద్దిగా సలాడ్ తోటి సర్వ్ చేసుకుందామండి. అలానే నిమ్మరసం, కారంలో నానబెట్టిన ఆనియన్ రింగ్స్తో కూడాను ముక్కలుగా చేసి సర్వ్ చేయండి. వెజిటేబుల్స్ అయితే చాలా బాగుంటాయండి. రుచికరమైన తందూరీ చికెన్ని ఇంట్లోనే ఈజీగా రోస్ట్ చేసుకునే తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.